జగన్ గారి పాలన ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చాము చాలా బాగుంది. విషయం ఏంటంటే నేను ఒక ఉద్దానం ప్రాజెక్ట్ సీనియర్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను 4 years నుంచి. ఉద్దానం అంతట్లో కిడ్నీ బాధితులుగా ఒకప్పుడు చాలా మంది చనిపోయారు ఉద్దానం ఏరియాలోన వాటర్ ప్రాబ్లం వల్ల. అక్కడ వచ్చాము చాలా మంది జనాలకి. ఇప్పుడు వచ్చాము ఎర్రమండలం నుండి ఇచ్చాపురం బౌద్ధ అనేది వరకు వచ్చాము. ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అక్కడ వాటర్ ప్లాంట్ మెలియాపుట్టి వచ్చాము. WTP మెలియాపుట్టి చాలా చాలా బాగుంది. ఇప్పుడు వచ్చాము కిడ్నీ బాధితులు కంటిన్యూ మేము వాటర్ ఇస్తున్నాము, రీచ్ చేస్తున్నాం ప్రతి విలేజ్ కి గ్రామంకి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చాలా బాగుంది. ఇంకోటి కిడ్నీ హాస్పిటల్ కూడా కట్టారు పలాసలో. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడ ఉద్దానం చేసిన చాలా మందికి అడిగాను ఎలగొందమ్మ వాటర్ అంతా చాలా బాగుంది బాబు. ఒకప్పుడు వాటర్ కి అటుపక్క గిరిజనుల ఏరియాలో వచ్చాము, వాటర్ పూర్తిగా లేనప్పుడు కూడా ఇప్పుడు వాటర్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జగన్ రెడ్డి గారి పాలన సీఎం సార్ చాలా బాగా చేశారు. అంత మీరు ఇంత సేవ చేయడానికి గల కారణం ప్రభుత్వం నుంచి వచ్చే సహకారమే అంటారు? ప్రభుత్వం నుంచి అయితే సార్ వచ్చాము, అప్పుడు వచ్చాము అక్కడ ఏరియాలో సర్వే చేశారు అంతకు ముందు వచ్చి ఏంటి ఇలా జరుగుతుందని చాలా మంది చెప్తుండగా అప్పుడు వచ్చాము సార్ వచ్చాము ఎంతో మందికి ఇలాగా చేసేసి ప్రజలకి చూపెట్టేసి అక్కడ వచ్చాము. ఇప్పుడు కూడా వాటర్ కోసం ఎంతో మంది బాధపడుతున్నారు. అప్పుడు కూడా వచ్చి చాలా ఇప్పుడు చేశారు. ఎంతమంది పేషెంట్స్ ఉంటారు మామూలుగా మీ అండర్లో? పేషెంట్లు అంటే ఇప్పుడు ఉద్దానమే పేషెంట్లు మొత్తం ఆ ఏరియా మొత్తం పేషెంట్లు ఎంతో మంది చనిపోయారు దానివల్ల వాటర్ ప్రాబ్లం వల్ల. ఇంత ఏరియా ఇచ్చాపురం వరకు ఎర్రమండలం వరకు చేశారు కాబట్టి దానికి చరిత్రలో నిలిచిపోయినంత ప్రాజెక్ట్ ఇది. ఆ విషయంలో ఉద్దానం విషయంలో డబ్బులు అన్ని టైంకి సమకూరుస్తున్నారు. ఇంకేంటి ఏంటంటే 1000 kilometerల పైప్ లైన్ HDP MS వచ్చాం 400 meters పైప్ లైన్ ఇంకా చేస్తున్నారు. ఇంకా మెలియస్ ఇప్పుడు రెడ్డి శాంత్ గారు రెడ్డి గారు మేడం దైవాళ్ళు వచ్చాము. ఇప్పుడు పాతపట్నం ప్రాజెక్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు దానికి కూడా వాటర్ సప్లై మేము ఇస్తాము ఇప్పుడు ఒక నెల రోజుల్లో. వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే బాగుంటది. వచ్చిన వల్ల ఒకప్పుడు వచ్చాము రేషన్కి వచ్చాము ఇంటికాడ మేము ఎక్కడి నుంచి కిలోమీటర్ అంత దూరం వేరే గ్రామానికి వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు వాలంటీర్లు వచ్చేసి ఇంటికి వచ్చాము పెన్షన్లు తంబేయించడం కానీ తల్లిగారికి వచ్చాము పేషెంట్ కి బాగలేకపోతే నెలకొందమ్మ ఏయడానికి అందరూ అడుగుతున్నారు. ఇంటికి వచ్చి దజ్జాగా తంబేసుకునే పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు అంత చాలా బాగుంది ఈ ప్రభుత్వం అయితే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news